ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ మై రిథమిక్ వైఫ్. ఈరోజు మేము బీచ్కి వచ్చాము. వీకెండ్ 3 లాంగ్ డేస్ అనమాట, హాలిడేస్ వచ్చాయి. సో ఈరోజు సాటర్డే బీచ్కి వచ్చాము. సో మీకు ఇక్కడ చూపిస్తాను ఎలా ఉంటుందో, ఓకేనా? సో వెళ్దామా? బీచ్ చాలా బాగుంది కదా. రిషికొండ బీచ్ గుర్తొస్తుంది కదా చూస్తుంటే. వెళ్దామా మరి లోపలికి? ఈ టైంలోని చాలామంది లైక్ ఎస్పెషలీ ఐరిష్ పీపుల్, ఈవెన్ ఇండియన్స్ ఆల్సో బీచ్కి మ్యాక్సిమం వస్తారు బాడీ ట్యాన్ చేసుకోవడానికి. ఎందుకంటే చాలా మంత్స్ వరకు వింటర్ సీజన్లోని ఇంట్లోనే సమ్మర్ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు వీళ్ళు, మామూలుగా కాదు. సో లోపల స్విమ్మింగ్ కూడా దిగుతూ ఉంటారు ఇక్కడ బీచ్లోని. చూపిస్తాను కదా అనేసి ఈరోజు ఏమి కోట్లు వేసుకోకుండా వచ్చాము. ఇంకో కార్లో అయితే పెట్టాము. అది చాలా చల్లగా వేస్తుంది, చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది. అసలు చాలా ఫ్లాట్గా ఉంది. అసలు మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ మొత్తం వాటర్ అంతా బ్లూ అండ్ గ్రీన్ కలర్లో ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ల్యాండ్ లెవెల్లో ఉంది, కనిపిస్తుందా మీకు? ల్యాండ్ లెవెల్ మా బ్యాచ్ అక్కడ క్లారిటీ లేనట్టుంది. అండ్ మా హస్బెండ్ మా ఫాదర్ లాగా చూపిస్తున్నారు బీచ్. కానీ చాలా నీట్గా ఉందండి బీచ్ అయితే. చాలా నీట్గా ఉంది. ఈవెన్ ఇక్కడ సైక్లింగ్ కూడా చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడికి ఒక ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారండి. బాల్ ఇంకా విసిరేసరికి భలే పరిగెడుతుంది, మధ్యలో వస్తే కుమ్మేలాగా ఉంది. చాలా ఫోర్స్ఫుల్ అండ్ చాలా స్పీడ్గా పరిగెడుతుంది. చూడండి, ఆయన పట్టుకొని ఎలాగా విసురుతున్నాడంటే మధ్యలో వస్తే ఇంకంతే సంగతి. చాలా ఫోర్స్ఫుల్గా చాలా స్పీడ్గా పరిగెడుతుందండి. అండ్ మన సంక్రాంతిలోని మనం కైట్స్ ఎక్కువ చూస్తాం కదా. ఇక్కడ నేను బీచ్లో ఫస్ట్ టైం చూస్తాను కైట్ ఎగరేస్తున్నారు. భలే ముచ్చటేసింది, ఒకేసారి పండగ గుర్తొచ్చింది అనమాట. సో ఇక్కడ కూడా అలాగా ఉంటుందా అని అనుకున్నాను నేను. మా ఫ్రెండ్ అండ్ మా పాప చిన్న చిన్న షెల్స్ని వెతుక్కుంటున్నారు వాళ్ళు, పెయింటింగ్ వేసుకుందామని ఇంటికి వచ్చాక. సో ఇప్పుడు ఇదే. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీస్ అందరం ఏంటంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం ఎంజాయ్ చేద్దాం అనేసి. కానీ ఈ చలికి ఈ గాలికి అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాము. బాగా వణుకొచ్చింది. సో ఎంత తొందరగా కార్లోకి వెళ్ళిపోదామని అనిపించింది అనమాట. అండ్ ఒక్కొక్కరిని తిరిగి చూడమంటున్నాను, వాళ్ళ ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ చలిలో ఎలా తింటున్నారు. ఇప్పుడు మనం క్లిఫ్ పైకి వెళ్తున్నాము, అంటే బీచ్ కింద నుంచి పైకి వెళ్తున్నాము. ఇదంతా స్లోపీ ఏరియా, పైకి ఎక్కాలి ఇదంతాను. సో పైకి వెళ్ళి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు, ఓకేనా? చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట వ్యూ. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో మనం వ్యూని చూద్దాం పైకి వెళ్ళాక, ఓకే? కింద నుంచి పైకి వెళ్తున్నా. స్లాండింగ్గా ఉంది బాగా రోడ్. ఎక్కాలి, ఇప్పుడే తిండమైంది కదా, అడిగినంత వరకు ఎక్కాలి. పైకి వెళ్ళాక మీకు వ్యూ చూపిస్తాను. క్లిఫ్ హౌస్ హోటల్ వెళ్ళేదారిలో
అంతా ఇలాగే ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ చాలా నేరగా ఉంది రోడ్. సెయింట్ డెక్లాన్స్ హోలీ వెల్ అంటారు. బ్యూటిఫుల్గా ఉన్న ప్లేస్, సీనిక్ ప్లేసెస్. ఫోటోషూట్ ప్లేస్. మనం ఎక్కడైనా ప్లేసెస్ వెతికేస్తాం ఫొటోస్ దిగడానికి కదా. బైక్లీ దిగుతుంది ఇప్పుడు ఫోటో. ఇలా టర్న్ అయ్యేసరికి నాకు అరుపు వినిపించింది, మైథిలీది. ఏంటి అరుపు అని చూసేసరికి 2 కుక్కలను చూసేసి ఆ లోపల సందు లోపలికి వెళ్ళిపోయింది అరుచుకొని. ఆ అరుపులకి ఈ కుక్కలు ప్లస్ ఓనర్స్ ఇద్దరూ భయపడిపోయారు అనమాట. ఇంకా రివర్స్లోకి ఏ రూట్లో వెళ్ళాలి కూడా మర్చిపోయి వెళ్ళిపోతున్నారనమాట. సో భలే నవ్వుకున్నాము తర్వాత చూసుకొని. ఇంకా తను బాయ్ అమ్మ ఇప్పుడు మాకు కూడా తీయమ్మా వీడియో అనేసి హాయ్ అని చెప్పింది అనమాట వీడియోలోని. సో అలాగ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. రూట్ అంతా ముచ్చట్లు వేసుకొని మాట్లాడుకుంటూ. ఇంకా మా చిన్నదయ్య అయితే ఎక్కడ అంటే అక్కడే పోజులు, పైకి ఎక్కిపోయి పోజులు దిగుతుందనమాట. సో నార్మల్గా లేదనమాట, దిగడం ఇంకా ముందుకు వెళ్ళడం, ఫొటోస్ దిగడం, ఇంకా అలా బాగా ఎంజాయ్ చేసాము. మధ్య మధ్యలో చాలా పిక్స్ తీసుకున్నాము, అది లాస్ట్లో మీకు పెడతాను క్లిప్పింగ్ చూడండి. ఇంకా పావులు మెలకు తిరుగుతున్నట్టు అలా ఉందండి వే అంతా, అప్ అండ్ డౌన్, ట్విస్టింగ్, టర్నింగ్స్ అంతాను నేరోగా, కానీ చాలా బాగుంది. అలాగా బీచ్ వ్యూ అనమాట. అలా చూస్తూ నడుస్తూ ఫొటోస్ తీస్తూ చిట్ చాట్ చేస్తూ భలే ఎంజాయ్ చేసామండి. ఇంకా చూడండి బర్డ్స్ ఎలా ఫ్లై చేస్తున్నాయి. అండ్ ఇంకోటి ఇది ఈ బోట్ ఏంటంటే షిప్ వింటేజ్ లుక్ అనమాట, వింటేజ్ షిప్ చాలా బాగుంది చూడడానికి. జూమ్ చేసి మరి చూస్తున్నాను లోపల ఏముందా ఏంటా అనేసి, కానీ అంత క్లారిటీ అయితే లేదు, కానీ చాలా బాగుంది చూడడానికి. ఏవో చైర్స్, డైనింగ్ టేబుల్ లాగా అలా కనిపించింది దూరంగా జూమ్ చేసి చూసేసరికి. బట్ ఇట్స్ గివెన్ ఎ గుడ్ ఫీల్. అండ్ వ్యూ చూడండి ఎంత బ్లూయిష్గా ఉంది కదా, బ్లూయిష్ అటుపక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా గ్రీనిష్గా చాలా బాగుంది. ఎంజాయ్డ్ అలాట్ అనమాట. అదేదో ఫోర్ట్ లాగా ఉంది అక్కడ, ఆ ఫోర్ట్ని చూసి కూడా ఫొటోస్ దిగాను డిఫరెంట్గాను, అది కూడా మీకు పెడతాను. అండ్ అక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ చూసారా, ఆ ఫ్లవర్స్ని గ్రాస్ ఫ్లవర్స్ అంటే మా చిన్న పాప అంటుంది, దాన్ని ఏదో పేరు చెప్పింది మర్చిపోయాను. ఇంకా అలాగా ముందుకెళ్తూ ఉన్నాము. క్లిప్ ఎక్కేసరికి ఇంకా పైనుంచి వ్యూ ఉంది, మామూలుగా లేదు, అమేజింగ్ అనమాట. చాలా ఉంటే చాలా బాగుంది, మీకు కూడా చూపిస్తానండి. వ్యూ అండి ఎంత బాగుంది కదా. పైకి ఎక్కిన తర్వాత ఇంకా వ్యూ చూసేసరికి ఇంకా చాలాసేపు అలాగా నిల్చొని పోయాము. నిల్చొని ఇంకా కూల్ బ్రీజ్, మరి చాలా అంటే చాలా బాగుంది. నాకు మీకు కూడా చూపించాలనిపించింది. చాలాసేపు తీసాను, ఏది మిస్ అవ్వకూడదు అనుకొని
మీకు ఎలా చూపిస్తే బాగుంటుంది అనేసి అలా తీస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా బాగుందండి, చాలా గ్రీనరీగా ఉంది. అండ్ ఇక్కడ గోట్స్ ఉన్నాయండి. గోట్స్ని చూసేసరికి చాలా ముచ్చటేసింది, ఎందుకంటే చాలా స్లోపీగా ఉంది ప్లేస్ అంతాను. అండ్ అక్కడికి వెళ్ళి చూడాల్సి వచ్చింది. అంటే కొంచెం రిస్కే కానీ బట్ వెళ్ళాము. వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఫుడ్ కూడా పెట్టాము అన్నమాట. చాలా బాగుంది. అవి కొట్టుకుంటున్నాయి, ఆడుకుంటున్నాయి. అవి తీసాను కానీ అవి బయటికి రాలేవండి. మనం కూడా లోపలికి వెళ్ళాం, ఎందుకు ఫెన్సింగ్ ఉంది. ఫెన్సింగ్ అంతా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అనమాట. నాకు తెలియకుండా నేను టచ్ చేశాను, చిన్నగా ఇచ్చింది బాగానే. సో తెలిసిందనమాట ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అనేసి. సో మా చిన్న పాపను కూడా కొంచెం దూరంగా ఉండమన్నాను, కానీ తను వెందు కదా అలాగని ఆగదు. సో తన దూరం నుంచి అలాగ గ్రాస్ని ఇస్తూ ఉంది. ఇంకా మనం బ్యాక్ అయిపోయామండి ఇక్కడ నుంచి. ఈ వే అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని క్యాప్చర్ చేశాను. ఇది షార్ట్ కూడా పెట్టాను నేను, చూడండి, విత్ మ్యూజిక్ అనమాట. ఎఫెక్టివ్గా ఉంటుంది అనేసి. చాలా బాగుంది వే అంతాను. మనం పైకి వెళ్ళే దారి ఇది. వచ్చినప్పుడు కూడా తీద్దామనేసి ఇలా తీసాను. చాలా అంటే చాలా బాగుంది. ఇదేంటో అనుకుంటున్నారా? పాప ఎలాగో ఎక్కట్లేదు కదా అనేసి వాళ్ళ మదర్ ఎక్కి రైడ్ చేస్తున్నారు. చాలా బాగుంది చిన్న సైకిల్లో ఆవిడ రైడ్ చేయడం. సో ఇది క్యాప్చర్ చేశాను, నచ్చి.